ఉండేటటువంటి వాగు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాయి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటుంది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఫణిరాజ్, ప్రజల మొత్తానికి జనసేన పార్టీ అధినేతగా 10 ఏళ్ల పాటు ఉంది. చాలా ఓపికగా రాజకీయాల్లో కొట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో ఏ విధంగానైతే తాను మొక్కు చెల్లించుకోవడానికి వస్తానని చెప్పారో అదేవిధంగా తన ఇష్టదైవం అంటే నిజానికి చిరంజీవి కుటుంబానికి కొనిదల కుటుంబానికి మొత్తం కూడా ఆంజనేయ స్వామి వారి ఇలవెల్పు. అయితే కొండగట్టు నుండే తను గతంలో ప్రచార పర్వాన్ని మొదలు పెట్టారు. తన వాహనం ఏదైతే ఉందో వారాహి, దానికి సంబంధించినటువంటి యాత్ర కూడా అక్కడ నుండే మొదలు పెట్టారు. సో ఇటువంటి పరిస్థితుల్లో తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాజకీయంగా విజయం సాధించిన తర్వాత తాను తిరిగి వస్తానని హామీ ఇచ్చిన విషయం గుర్తుంచుకున్న పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే ఈ రోజున ఒక సాధారణ వ్యక్తిగా అంటే ఒక పోటీదారుగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ 21 స్థానాలకు గాను 21 గెలుచుకొని తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడ తన మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తల కోలాహలం కనిపిస్తోంది. వీరంతా కూడా ఫ్లెక్సీలతో పాటు అడుగడుగునా కూడా ప్రమాదం పడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆయన కేవలం మాటల మనిషి కాదు చేతుల మనిషి అంటూ వీరంతా కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ గల నేత రాజకీయాల్లో అవసరం ఉందనే అభిప్రాయం వాళ్ళలో కూడా వ్యక్తమవుతోంది. అయితే వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టుకి నిధులు హామీ ఇవ్వడం జరిగింది గతంలో. దానికి సంబంధించి కూడా తను స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తను ఏ రకంగా కొండగట్టు అభివృద్ధికి సహాయపడతారనే విషయం కూడా తను చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళనున్నారు. అయితే తన పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలను కొండగట్టు నుండి ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తన హామీని నెరవేర్చుకోవడంతో ఆయన అభిమానులు అలాగే జనసేన నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.